చేతల్లో చూపించాలని ఆహర్నిశలు అటు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అన్ని ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేస్తున్నారండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే కాదు, దేశ విదేశాల్లో తిరిగారు. ఆ మధ్యన యుఎస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. అమెరికాలో వెళ్ళి ఆ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కెనడా వెళ్ళారు, కెనడాలో కూడా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు డావోస్ వెళ్ళేసి డావోస్లో కూడా ఆర్ఎంజెడ్ని ఇక్కడ తీసుకురావడం, పెట్టుబడి పెట్టడంలో ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి మా యువ నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడాలనిపించింది. అందుకనే ఇక్కడికి వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. క్వాంటమ్ వ్యాలీ అంటే భవిష్యత్ తరాలకి ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండబోతుంది. అంటే ఉద్యోగ కల్పన, అలాగే నైపుణ్య అభివృద్ధి కూడా ఉండాలి, విజ్ఞానాభివృద్ధి ఉండాలి. అందుకనే క్వాంటమ్ టెక్నాలజీస్ ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర లోకేష్ బాబు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏదంటే ఆ భవిష్యత్ తరాలకి విజ్ఞాన కేంద్రం కింద క్వాంటమ్ వ్యాలీ ఉండాలి, అమరావతి ఉండాలి. అలాగే ఆ డేటా సెంటర్, క్షమించాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఆయనకి అందుకే మరీ చెప్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి 24/7 నిత్యం అభివృద్ధి ధ్యేయంగా. ఇదివరకైతే అందరూ అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, సింగిల్ విండో క్లియరెన్స్ అని గతంలో కూడా అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, సింగిల్ విండో క్లియరెన్స్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి రావాలని ఈరోజు పెట్టుబడిదారులకి ఇన్వైట్ చేసి సింగిల్ విండో క్లియరెన్స్తో పాటు ఫాస్ట్గా, అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు స్లోగన్తోనే లోకేష్ బాబు ముందుకు వెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మా నాయకులు, మా అధినాయకులు అయితే ఎస్క్రూ అకౌంట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. ఇన్సెంటివ్స్ ఏమన్నా సరే వెంటనే వేసేస్తాను. అందుకని ఈరోజు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే, దేశం మొత్తం మీద వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు సుమారు 25% పెట్టుబడులు విశాఖపట్నంకి వస్తున్నాయి. 26 లక్షల ఉద్యోగాలు కల్పనకు ధ్యేయంగా వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంతవరకు ఐటీఐ మాట్లాడుతున్నాం. చెప్పాలంటే ఆర్సిలర్ మిట్టల్ వస్తుంది, 2000 ఎకరాల్లో స్టీల్ 10 మిలియన్ కెపాసిటీ ప్లాంట్ వస్తుంది. ఇంకా దాన్ని కూడా క్లియరెన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. చాలా కంపెనీస్ ఈరోజు నాయకత్వం మీద నమ్మకంతో వస్తుంది. మా యువ నాయకుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు సమపాల్లో వెళ్ళాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామిక, మా అధినాయకులు చెప్తుంటారు ఎప్పుడు కూడా, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలని. పారిశ్రామికవేత్త కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు కల్పించాలి. ఒక పెద్ద కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ కింద అనేక యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. అలాంటి యాన్సిలరీ యూనిట్స్ వచ్చామంటే ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఆలోచన, మా అధినాయకుల యొక్క ఆలోచన ఏదైతే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆలోచన ఉందో దానికి ముఖ్యంగా పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రాకుండా గతంలో ఏం చేసేవారు, లూలు గ్రూపు ఒక పెట్టుబడి పెట్టడానికి వస్తానంటే వాళ్ళు నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పేసి వైసీపీ నాయకులను మాట్లాడినట్టు వెంటనే వాళ్ళు అక్కడ మూసుకొని వెళ్ళిపోయినటువంటిది. అన్ని ఆపరేషన్స్ నాకు ఇంకా బాగా గుర్తు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కడికి వస్తే ఆపరేషన్స్ అక్కడ సత్యం జంక్షన్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోయిన ఆరోపణలు చేశారు. వెంటనే వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, ఒక పేరుగాంచినటువంటి కంపెనీ. 2000 ఉద్యోగాలు కల్పించడానికి 2018లో అగ్రిమెంట్ అవుతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. లూలు గ్రూప్ వెళ్ళిపోయింది, అలాగే జాకీ వెళ్ళిపోయింది, అనేక కంపెనీస్. అంటే వీళ్ళేంటంటే కేవలం గత ప్రభుత్వం కేవలం ఏదో ఫోటోషూట్స్ తీయడం, వచ్చినటువంటి కంపెనీస్ని బ్లాక్మెయిల్ చేయడం. ఆ రోజు విశాఖపట్నం మొత్తం ఏపీ యొక్క బ్రాండ్ ఇమేజే అక్కడ అట్టడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు
చాలా ఆనందంగా ఉంది. మా నాయకుడి యొక్క సారథ్యంలో ఒక నమ్మకంతో ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇందాక చెప్పినట్టుగా మనకి పెట్టుబడులు రావాల్సినటువంటి ఈరోజు సంక్షేమం చేస్తున్నాం. సంక్షేమం చేయాలంటే కేవలం మనకు వచ్చినటువంటి